ఇవాళ వీడియో 5 ఇయర్స్ పాపకి ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూద్దామండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి నా వీడియోస్ అనేది మిస్ కాకుండా చూడొచ్చు. ఇవాళ నేను వైట్ ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నాను. నేను దానికి కావాల్సినవి ఏమేమి తీసుకున్నాను ఫ్యాబ్రిక్స్ అనేది ఫస్ట్ చూద్దాం. ఇదండి నేను తీసుకుంది. ఇది నెట్ మీద సెల్ఫ్ డిజైన్ వచ్చింది, కనిపిస్తుందా? సెల్ఫ్ డిజైన్ వచ్చింది. ఆ క్లాత్ తీసుకున్నాను. ఇది 2 మీటర్స్ తీసుకున్నాను. ఇది లాంగ్ ఫ్రాకే అండి. తర్వాత కాటన్ లైనింగ్, సాటిన్ ఇది సెల్ఫ్ కదండి, అందుకోసం సాటిన్ తీసుకున్నాను. సాటిన్, మళ్ళీ సాటిన్ కింద కాటన్ లైనింగ్ ప్లస్ క్యాన్ వేస్తే కొంచెం బఫ్గా వస్తుంది కదా, అందుకోసం క్యాన్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ కటింగ్ చూసి నెక్స్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మన కింద పార్ట్ అనేది కట్ చేసుకుందాం. నాకు ఫ్రాక్ టోటల్ లెంత్ వచ్చి 34 ఇంచెస్ అండి. దాంట్లో 11 ఇంచెస్ మైనస్ చేసుకొని పైన బాడీ పార్ట్కి 11 ఇంచెస్ పెట్టేసుకొని రిమైనింగ్ ఇక్కడ ఇక్కడ మార్క్ చేసుకుందాం. పోతే 23 ఇంచెస్ వస్తుంది. ఇదండి 23 ఇంచెస్ కట్ చేశాను. నేను 2 మీటర్స్ తీసుకున్నాను కదా, నేను ఆ 2 మీటర్స్ ఇలాగే ఉంచేసాను. మనకి 2 మీటర్స్ గేర్ అనేది వస్తుంది కాబట్టి మీకు ఇంకా గేర్ కావాలనుకుంటే 2.5 అయినా తీసుకోవచ్చు. నేనైతే 2 మీటర్స్ సరిపోతుందని తీసుకున్నాను. ఇదండి 23 ఇంచెస్కి మార్క్ చేసి కట్ చేసేసాను. సేమ్ ఇది ఎలా అయితే కట్ చేసుకున్నామో సాటిన్ కాటన్ లైనింగ్ కూడా ఇలాగే కట్ చేసేసుకోండి. అన్నీ 2 మీటర్సే కదా కాబట్టి తీసుకున్నాము. ఆ 2 మీటర్స్ ఇది ఎలా అయితే కట్ చేసుకున్నామో ఏం లేదండి, జస్ట్ హైట్ ఒక్కటి మనం మార్క్ చేసుకొని కట్ చేసేసుకోండి. కింద పార్ట్ ఇవి కూడా అలాగే కట్ చేసేసాను. మనం ఇందాక 23 ఇంచెస్ కట్ చేసుకున్నాం కదా, ఇది 1 ఇంచ్ తగ్గించుకొని 22 ఇంచెస్ కట్ చేశాను. లైనింగ్ 1 ఇంచ్ తగ్గించుకోండి. ఇదండి ఇప్పుడు ఇది అయిపోయింది. మనకి ఇంకా క్యాన్ కట్ చేసుకుందాం. మీరు క్యాన్ కట్ చేసుకునేటప్పుడు ఒక్కసారి మీరు కింద నుంచి ఫ్రాక్ ఎంత హైట్కి పెట్టుకోవాలి అనుకుంటున్నారు అనేది ఫస్ట్ ఒకసారి అనుకోండి. దాన్ని బట్టి మీరు క్యాన్ అనేది కట్ చేసుకోవచ్చు. నేనైతే 10 ఇంచెస్ పెడదాం అనుకుంటున్నాను. నేను 10 ఇంచెస్ మార్క్ చేసి కట్ చేస్తాను. ఇది మనం 2 మీటర్స్ కదండి కట్ చేసింది, అది 4 మీటర్స్ కట్ చేసుకోవాలి క్యాన్ అనేది. ఎందుకంటే మనం ఫ్రిల్ పెట్టి పెడతాం కాబట్టి. ఇదండి ఒక ఫ్రిల్ ఇలా పెడితే ఇంకో ఫ్రిల్ ఆపోజిట్ సైడ్లో పెడతాం కాబట్టి ఎగ్జాక్ట్ 2 మీటర్స్ కట్ చేసుకుంటే మనకి ఫ్రిల్ అనేది తక్కువ పడుతుంది. కాబట్టి కొంచెం మీరు ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోండి. 3 మీటర్స్ కట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోగలిగితే చిన్న ఫ్రిల్లే కాబట్టి పెట్టుకోండి. లేదు మీరు పెద్ద ఫ్రిల్ పెట్టుకున్నప్పుడు 4 మీటర్స్ కట్ చేసుకోండి. అది మీ ఇష్టం. మీరు ఎంత ఫ్రిల్ పెట్టుకుంటున్నారు దాన్ని బట్టి క్యాన్ ఎంత తీసుకోవాలి అనేది మీరు అనుకొని కట్ చేసుకోండి. ఇదండి కట్ చేసేసాను. ఇప్పుడు మనకి కింద పార్ట్ అంతా రెడీ అయిపోయింది. ఇది అన్నీ ఫోల్డ్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకుంటే పైన నెక్స్ట్ బాడీ పార్ట్ ఎలా కట్ చేసేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇదండి ఇప్పుడు మీరు ఒకేసారి ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకోకండి. ఫస్ట్ ఒక పార్ట్ కట్ చేసుకోండి, ఫ్రంట్ మాత్రమే. నెక్స్ట్ బ్యాక్ కట్ చేసుకుందాం. బ్యాక్ ఎందుకంటే మనం ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి కదా, మనం జిప్ పెట్టుకోవడానికైనా హుక్స్ పెట్టుకోవడానికైనా దేనికైనా. అందుకోసం నేను ఫస్ట్ మాత్రం ఫ్రంట్ మాత్రమే కట్ చేస్తున్నాను. చూడండి ఆల్రెడీ నేను మార్క్ చేశాను, మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫస్ట్ 11 ఇంచెస్ మనం బాడీ లెంత్ 11 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా ఒక స్ట్రైట్ లైన్ తీసుకోండి. నెక్స్ట్ తర్వాత ఇదండి ఈ షోల్డర్ అనేది మార్క్ చేసుకోండి. నేను 5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఎంతైతే షోల్డర్ మార్క్ చేసుకుంటారో అంతే డౌను చంకర ఉంది ఆర్మ్ హోల్డ్ మార్క్ చేసుకోండి. 5 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి అప్పర్ చెస్ట్ లూజ్ ఎంతైతే ఎంత ఉందో చూసుకొని మీరు మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇలా బాక్స్ అనేది డ్రా చేసేసుకుంటే మనకి ఆర్మ్ హోల్డ్ అనేది రెడీ అయిపోతుంది. ఆ బాక్స్లోనే మనము ఇలాగా చంక్ రౌండ్ అనేది షేప్ చేసేసుకుంటే మనకి చంక్ రౌండ్ వచ్చేస్తుంది. అప్పుడు ఇక్కడ పైన అప్పర్ చెస్ట్కి 7 ఇంచెస్ మార్క్ చేసాం కదా, ఇక్కడ కిందకి వచ్చేటప్పటికి నడుము లూజ్, వేస్ట్ లూజ్ ఎంతైతే ఉందో మార్క్ చేసుకొని
6.5 ఇంచెస్ నా మెజర్మెంట్ ప్రకారం చెప్తున్నాను. 6.5 ఇంచెస్ మార్క్ చేసుకొని ఈ మార్క్కి ఇలా ఇలాంటి స్కేల్ యూస్ చేసి ఇలా ఒక లైన్ అనేది తీసేసుకోండి. తర్వాత మీకు ఎంతైతే ఖర్చు కావాలో అంత పెట్టేసుకొని అదే ఈ స్కేల్తోనే పెట్టేసుకోండి. ఇంకా నెక్స్ట్ పోతే మనకి నెక్ బోట్ నెక్ పెడుతున్నానండి నేను. ఇటు నుంచి ఇటు మార్క్ చేసుకోండి. ఇటు నుంచి ఇటుకి నేను ఒక 2.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. నెక్ డౌన్ 3 ఇంచెస్ పెట్టాను. నెక్ డౌన్ 3 ఇంచెస్ పెట్టి ఇక్కడ బాక్స్ లాగా చేసేసుకొని ఈ బాక్స్లోనే నేను నెక్ అనేది డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మనకి పైన బాడీ పార్ట్ ఎలా మార్క్ చేసుకోవాలో చూసాం కదా. ఇప్పుడు కట్ చేసేసుకొని బ్యాక్ పార్ట్ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని కట్ చేసేసుకుంటే మనకి పైన బాడీ పార్ట్ కూడా రెడీ అయిపోతుంది. కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా కట్స్ అనేది పెట్టుకోండి. మనకి స్టిచ్ వేసుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. తర్వాత ఫ్రంట్ పార్ట్కి కొంచెం లోతు తీసుకోండి. ఇది కట్ చేసుకున్నాక తీసుకోండి. నేను ఆల్రెడీ కట్ చేసేసాను. బ్యాక్ కూడా ఇక్కడ ఓపెన్ వస్తుంది కదా బ్యాక్, ఇలా 1 ఇంచ్ ఇలా లీవ్ చేసుకొని అక్కడి నుంచి పెట్టుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ లోత్ అనేది కట్ చేసుకుందాం. మీకు హ్యాండ్స్ కావాలి అనుకుంటే కట్ చేసుకోండి, లేదు అంటే లేదు, మీ ఇష్టం. కట్ చేసేస్తాను. చూసారు కదా. ఇప్పుడు మనకి కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ సాటిన్ మీద ఇదండి ఈ నెక్ మీద కట్ చేసుకుందాం. సాటిన్ మనకి ఇందాక కింద పార్ట్ పోను కొంచెం మిగిలింది కదా, అక్కడ ఇలా పై పార్ట్కి కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రానే కట్ చేసుకోండి. కరెక్ట్గా కట్ చేయటం లేదు, నేను ఒకేసారి కట్ చేసేస్తున్నాను. నేను ఫ్రంట్కి బ్యాక్కి ఊరినే రఫ్గా కట్ చేస్తున్నాను. మనం మిషన్ మీద స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్ స్టిచ్ చేసుకొని దాన్ని రివర్స్ చేసిన తర్వాత కరెక్ట్గా కట్ చేసుకుందాం. సేమ్ ఇప్పుడు ఇలా అయితే సాటిన్ మీద ఎలా వేసామో ఈ ఫ్యాబ్రిక్ మీద కూడా అలాగే వేసుకొని కట్ చేసుకుందాం. ఇదొకటి కట్ చేసేసాను. మీరు ఈ ఫ్యాబ్రిక్ ఎలా సెట్ చేసుకోవాలి అనుకుంటే ఇది కదండి మెయిన్ ఫ్యాబ్రిక్. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది పైన లైనింగ్ పెట్టుకోండి, కాటన్ లైనింగ్ పెట్టుకోండి. లోపల వైపు సాటిన్ పెట్టుకొని ఇలా పెట్టేసుకోండి. ఇట్లా పెట్టుకొని రెడీ చేసుకోండి. మన నెక్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ స్టిచ్ వేసుకొని దీన్ని మనం వెనక్కి రివర్స్ చేసేసుకుంటే మనకి ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది, తర్వాత సాటిన్ వస్తుంది, తర్వాత కాటన్ లైనింగ్ అనేది వస్తుంది. కన్ఫ్యూజ్ కాకండి. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కాటన్ లైనింగ్ పెట్టుకోండి. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కింద సాటిన్ లైనింగ్ పెట్టుకోండి. సేమ్ అలాగే ఫ్రంట్కి బ్యాక్కి మొత్తం అలాగే పెట్టేసుకోండి. ఇదండి ఇది ఫ్రంట్ పార్ట్, ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇదండి ఒకటి ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్కి కట్ చేసుకునేటప్పుడు ఇలా సెట్ చేసేసి పెట్టేసుకోండి. సేమ్ ఇది కూడా అంతే, మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కాటన్ లైనింగ్, కింద సాటిన్. ఇప్పుడు మనకి కటింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా మనం స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇదండి కింద పార్ట్, ఇదంతా పై పార్ట్, కింద పార్ట్. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చూద్దాం. ఇదండి కటింగ్ చేసుకున్నాం కదా ఆల్రెడీ. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకుందాం. ఫస్ట్ కింద పార్ట్ స్టిచ్ చేసుకుందామండి, తర్వాత పై పార్ట్ స్టిచ్ చేసుకుందాం. ఇదండి ఇది పై పార్ట్, ఇది పక్కన తీసి పెట్టేస్తున్నాను. ఈ క్యాన్ అన్ని తర్వాత చూసుకుందాం. ఫస్ట్ ఏం చేయాలి అనుకుంటే ఫస్ట్ లైనింగ్ పార్ట్స్ తీసుకోండి. లైనింగ్ పార్ట్స్ తీసేసుకొని ఓపెన్ చేసేసుకొని కింద ఈ అంచులు ఉంటాయి కదండి మనకి, ఇది ఫోల్డ్ చేసేసేయండి. ఇదండి ఇలా ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ వేసేసుకోండి ఇలా స్ట్రైట్గా. సేమ్ ఇలాగే దీనికి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి ప్లస్ సాటిన్కి మూడిటికి అలా మడత పెట్టేసుకొని ఫోల్డ్ చేసేసుకోండి. స్టిచ్ చేసేసాను చూసారా. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ ఫోల్డ్ చేసేసుకొని ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని ఇంక లైనింగ్ది వాటికి కూడా స్టిచ్ ఇలాగే సేమ్ ఇలా ఎలా అయితే ఫోల్డ్ చేసామో అలాగే ఫోల్డ్ చేసేసుకుని తర్వాత
అలా మడతేసేసుకున్న తర్వాత క్యాన్ అనేది మనకి ఖచ్చితంగా జాయిన్ పడుతుందండి. ఇలా ఒక స్టిచ్ వేసేసుకోండి. క్యాన్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనం ఫస్ట్ క్యాన్ అనేది కాటన్ లైనింగ్కి స్టిచ్ చేసుకుందాం అండి. ఇప్పుడు ఇక్కడ లైనింగ్ ఫోల్డ్ చేసుకున్నాం కదా, అక్కడ లెంగ్త్ చూసుకొని కిందకి వెళ్ళకూడదండి. కరెక్ట్గా మనం ఈ కాటన్ లైనింగ్ దగ్గరే పెట్టుకోవాలి. కిందకి వెళ్ళకుండా పెట్టేసుకొని ఇక్కడ పైన స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఎలా వేసుకోవాలి అని ఇలా స్ట్రైట్గా వేసేసుకోవాలనుకుంటే మీరు వేసుకోండి. లేదు మీకు ఇంకా బఫ్నెస్ కావాలి అనుకుంటే ఫ్రాకు ఇదండి ఇలా ఫ్రిల్ పెట్టుకుంటూ ఆపోజిట్గా ఒకటి ఇటు సైడ్కి ఒకటి ఇటు సైడ్కి అలా పెట్టుకుంటూ మొత్తం లైనింగ్ అంతా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇదండి ఇలాగా ఇదండి కొంచెం దగ్గరికి చూపిస్తాను చూడండి. ఒక ఫ్రిల్ ఇలాగా ఇటు సైడ్కి ఒక ఫ్రిల్ ఇటు సైడ్కి మళ్ళీ అలాగే ఒక ఫ్రిల్ ఇటు సైడ్కి ఇంకొక ఫ్రిల్ ఇటు సైడ్ ఇట్లా మొత్తం పెట్టుకుంటూ వెళ్ళిపోయింది. అలా స్టిచ్ వేసేసేసుకోండి. ఫస్ట్ చూడండి అయిపోయింది. నేను స్టిచ్ చేసేసాను. మొత్తం ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోయాను చూసారా. ఇలా ఫ్రిల్స్ అంతా పెట్టేసుకున్న తర్వాత ఆ ఎడ్జ్ ఈ ఎడ్జ్ జాయిన్ చేసేసుకోండి. ఇదండి ఆ ఎడ్జ్ ఈ ఎడ్జ్ జాయిన్ చేసేసుకోండి. స్ట్రైట్గా ఒక 2 స్టిచ్ వేసేసుకుంటే స్ట్రాంగ్గా ఉండిపోతుంది. ఇదండి జాయిన్ చేసేసాను చూసారా. ఇప్పుడు సేమ్ ఇలాగే సాటిన్ కూడా జాయిన్ చేసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా జాయిన్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ మనం సన్న ఫ్రిల్స్ పెట్టేసుకుందాం. సాటిన్ మాత్రం ఇలా ఫోల్డ్ చేసుకోండి. 2 జాయింట్స్ ఇలా పెట్టేసుకొని ఇలా ఒక్కసారి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేస్తే మనకి ఈ పోగులు అనేది రాకుండా నీట్గా ఉంటుందండి. అందుకోసం నేను ఇది 2 జాయింట్స్ కలిపి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటున్నాను. స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నార్మల్ స్టిచ్లో పెట్టుకున్నాం కదండి. ఇది దూరం స్టిచ్లో పెట్టేసుకొని మిషన్కి అప్పుడు ఇది మొత్తం ఒక స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి ఫ్రిల్స్ అనేది వచ్చేస్తుందండి. ఇదండి ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంటుంది కదా, ఇది పైకి పెట్టేసుకుంటే మనకి పెద్ద స్టిచ్ అనేది వస్తుంది. అలా పెట్టేసుకొని ఇప్పుడు ఒక స్టిచ్ వేసుకుంది. మూడింటికి లైనింగ్కి కాటన్ లైనింగ్కి ప్లస్ మెయిన్ ఫ్యాబ్రిక్కి ప్లస్ సాటిన్కి మూడింటికి ఇలాగే ఒక స్టిచ్ వేసేసుకొని తర్వాత ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇలా థ్రెడ్ తీసుకొని ఇలా స్లోగా ఇలా లాగితే అండి ఇదిగోండి మనకు ఫ్రిల్స్ అనేది వచ్చేస్తాయి. సేమ్ ఇదే ప్రాసెస్లో మెయిన్ ఫ్యాబ్రిక్ ఇదండి ఇలా ఫ్రిల్స్ తీసుకుంటూ దగ్గరికి తీసుకుంటూ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మనం మొత్తం ఇలాగే చేసేసుకోవాలి. మనకు నడుము లూజ్ ఎంతైతే కావాలో దాన్ని బట్టి మనం ఈ ఫ్రిల్స్ లూజ్ అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి ఫ్రిల్స్ అనేది కదలకుండా ఉంటాయి. ఇదండి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మనకి మొత్తం రౌండ్గా 3 మెయిన్ ఫ్యాబ్రిక్ సాటిన్ కాటన్ అంతా ఇలా చేసేసుకొని అడ్జస్ట్ చేసేసుకొని ఒక ఫ్రిల్ అనేది అప్పుడు ఒక స్టిచ్ వేసేసుకున్నాను. ఇదండి నేను స్టిచ్ వేసి దగ్గరికి లాగేసి ఇదండి ఫ్రిల్స్ అనేది ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నేను దీని మీద స్టిచ్ వేయలేదు. మనం పై పార్ట్ కూడా స్టిచ్ చేసుకుంటే మనకి నడుము లూజ్ అనేది ఎంత కావాలని కరెక్ట్గా తెలుస్తుంది. అప్పుడు దాని ప్రకారం మనం ఇవి అడ్జస్ట్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకున్నాం. అందుకోసం నేను ఇంకా స్టిచ్ వేయలేదు. ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు పై పార్ట్ మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా. ఫస్ట్ ఇలా నెక్ రౌండ్గా స్టిచ్ వేసేసుకొని మనం ఈ లైనింగ్ అనేది ఇది కట్ చేసేసి లైనింగ్ అనేది రివర్స్ చేసేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది నెక్ అనేది. ఇప్పుడు నేను స్టిచ్ వేస్తున్నాను చూడండి. సేమ్ ఇదే ప్రాసెస్ బ్యాక్ ఫ్రంట్ ఇలాగే స్టిచ్ వేసేసుకోవాలి. ఇదండి స్టిచ్ వేసేసాను కదా. ఇప్పుడు మనం ఇది కట్ చేసేసుకొని రివర్స్ చేసేసుకున్నాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలా కట్స్ పెట్టుకోండి, మీకు నీట్గా వస్తుంది. ఇప్పుడు రివర్స్ చేసుకోండి. నెక్కి స్టిచ్ వేసేసాను చూసారు కదా. ఇప్పుడు ఇదొన్ని మనం కరెక్ట్గా లైనింగ్ కన్నా మనం ఎక్స్ట్రా కట్ చేసుకుందాం కదా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది. ఇప్పుడు మనం ఈ చుట్టూరు ఒక స్టిచ్ వేసేసుకొని కరెక్ట్గా కట్ చేసేసుకోండి. నెక్స్ట్ మొత్తం స్టిచ్
ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, అది ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేస్తున్నాను. స్టిచ్ వేసుకున్న తర్వాత ఒకటి పైన ఒకటి ఇలా పెట్టి ఇక్కడ జస్ట్ ఒక స్టిచ్ వేసేసుకోండి. మీకు జాయిన్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. జస్ట్ ఒక చిన్న స్టిచ్ సరే. ఇప్పుడు మనం షోల్డర్స్ జాయిన్ చేసుకున్నాం. షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ మనకి హ్యాండ్స్ కావాలంటే హ్యాండ్స్ పెట్టుకోండి. నేనైతే హ్యాండ్స్ పెట్టట్లేదు. ఇక్కడ కాటన్ క్లాత్ ఎక్స్ట్రా తీసేసుకొని నాకు నెక్ ఎలా స్టిచ్ చేసామో ఫ్రంట్ వైపు స్టిచ్ చేసి రివర్స్ తిప్పాం కదా, అలాగే ఈ షోల్డర్ ఈ సైడ్ హ్యాండ్స్ దగ్గర కూడా అలాగే స్టిచ్ చేసేసుకోండి. ఇలా థ్రెడ్స్ రెడీ చేసేసుకోండి. ఒక 4 ఇంచెస్ కట్ చేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా స్టిచ్ వేసేసుకొని రెడీగా పెట్టేసుకుంటే ఇప్పుడు మనం పై పార్ట్ మన జాయింట్ వేసుకునేటప్పుడు ఇవి ఇక్కడ పెట్టేసి దీంతో కలిపి స్టిచ్ వేసేసుకుంటే మనకి పై పార్ట్ అనేది ఇంకా రెడీ అయిపోతుంది. ఇలా ఇది ఇక్కడ పెట్టేసి స్టిచ్ వేసేసుకోండి. ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి మనం మార్క్ చేసుకొని ఉన్నాం కదా ఆల్రెడీ. ఇక్కడ వచ్చింది మార్కింగ్ అనేది. ఈ మార్కింగ్ పైనే స్టిచ్ చేసేసుకున్నాం. చూడండి నేను ఇప్పుడు స్టిచ్ చేసేస్తున్నాను. పై పార్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది. చూసారు కదా. ఇప్పుడు థ్రెడ్స్ అన్నీ స్టిచ్ చేసేసుకుందాం. అంతా అయిపోయింది కదా. నేను ఇక్కడ కొంచెం ఇలా పట్టీలాగా పెట్టానండి. మీకు ఇష్టమైతే పెట్టుకోండి, లేకపోతే లేదు. ఈ పైన వైపు అయితే స్టిచ్ చేయలేదు, కింద వైపు మాత్రమే స్టిచ్ చేశాను. జస్ట్ అలా బాగుంటుందని చెప్పి స్టిచ్ చేశాను. ఇష్టమైతే పెట్టుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు ఇదండి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇప్పుడు మీరు ఫ్రిల్స్ అనేది అడ్జస్ట్ చేశారు కదా, ఇదండి ఫస్ట్ పైన పార్ట్ స్టిచ్ చేసుకున్నాం కదా. ఫస్ట్ ఇది నడుము లూజు ఎంత ఉందో మనం ఒక్కసారి కొలుచుకోండి. 12.5 వచ్చిందండి. 12.5 వచ్చింది. ఇప్పుడు అదే 12.5 ఈ ఫ్రిల్స్లో మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ ఫ్రిల్స్ ఉన్నాయి కదా మనం ఆల్రెడీ పెట్టేసుకున్నాం కదా, దాన్ని ఒకసారి కొలుచుకోండి. ఎంత ఉందనేది మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకుందాం. ఇదండి 12 ఉందండి. ఇంకొక 1/2 ఇంచ్ మనం ఇదండి ఎగ్జాక్ట్ ఇదండి 11.5 ఉంది. మనం ఇంకొక 1 ఇంచ్ అనేది యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. కాబట్టి కొంచెం లూజ్ చేసుకోండి. ఫ్రిల్స్ అనేది కొంచెం లూజ్ చేసుకుంటే మనకు ఆ 1 ఇంచ్ అనేది వచ్చేస్తుంది. సరేనా. ఇదే ప్రాసెస్తో లైనింగ్ సాటిన్ కూడా ఇలాగే చేసేసుకోండి. ఫస్ట్ అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ వేసుకున్న తర్వాత పై పార్ట్కి జాయిన్ చేసుకోండి. ఇదండి ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ సాటిన్ కాటన్ 3 ఇలా పెట్టేసుకొని తర్వాత పైన బాడీ పార్ట్ కూడా దీనికి అటాచ్ చేసేసుకోండి. అన్నీ కలిపి ఒక స్టిచ్ వేసేసుకుంటే ఇదో ఇలా పెట్టేసుకోండి. స్టిచ్ వేసేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. బాడీ పార్ట్ కూడా ఇందులోకి కలిపేసుకోండి. ఇదో ఇది బాడీ పార్ట్. ఇక్కడ కింద మెయిన్ ఫ్యాబ్రిక్ సాటిన్ కాటన్ ఈ 3 ప్లస్ 4 అవుతాయి. ఈ 4 కలిపి రౌండ్గా స్టిచ్ వేసేసుకుంటే ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను వేస్తాను చూడండి. స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మీరు ఫ్రాక్ అనేది లుక్ చూడండి. మనం జాయింట్ కూడా చేసేసుకున్నాం కదా. ఫ్రాక్ లుక్ అయితే ఇలా వచ్చిందండి. మీకు చిన్న వీడియో క్లిప్ కూడా సైడ్ యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. లేదంటే లాస్ట్లో ఫ్రంట్లో అయినా యాడ్ చేస్తాను. ఇదండి మనం ఫ్రిల్స్ అనేది పెట్టేసుకున్నాం కదా, చుట్టూరా ఇదండి మొత్తం ఒకే సైజ్ వచ్చాయి ఫ్రిల్స్ అనేవి. చూసారా. ఇలా పెట్టుకుంటే మనం చేత్తో పెట్టుకుంటే ఒకటి పెద్దది ఒకటి చిన్నది అలా వస్తుంది. మరీ ఫ్రిల్స్ ఇంత స్మాల్ ఫ్రిల్స్ కావాలంటే అలా థ్రెడ్ పెట్టి లాగేస్తే మనకి ఫ్రాక్కి లుక్ బాగుంటుంది. ఇలాగా ఇదండి పై పార్ట్, ఇది కింద పార్ట్. ఇదండి థ్రెడ్స్
ఇటు బ్యాక్ ఇక్కడ హుక్స్లు కుట్టేసుకొని బటన్స్ పెట్టేసుకుంటే మనకి ఫ్రాక్ ఇంకా రెడీ అయిపోయినట్టు. ఇదండి ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.